ఓట్లు అనగానే మనకు ఎన్నికలు గుర్తుకొస్తాయి. ఎమ్మెల్యే ఎన్నికలు, ఎంపీ ఎన్నికలు మొదలైన వాటిల్లో ఓటింగ్ జరుగుతుంది. మరిక ఓట్లన్నాక నోట్లు కూడా ఉండాల్సిందే కదా! మన రాజకీయ పార్టీలు ఎలక్షన్స్ టైంలో ఓటుకు నోటు ఫార్ములా తూచా తప్పకుండా పాటిస్తుంటాయి. కాకపోతే ఇప్పుడు ఓట్ల కోసం నోట్లు ఖర్చు చేయడం బిగ్ బాస్ ఓటింగ్ దాకా పాకిపోయింది. ఏంటి, బిగ్ బాస్ షో కోసం జరిగే ఓటింగ్లో కూడా డబ్బులు పంపకమా అంటారా? నిజమే, ఓట్ల కోసం నోట్లు ఖర్చు చేస్తున్నారట బిగ్ బాస్ 7 ఫైనల్ కంటెస్టెంట్స్. అయితే పొలిటికల్ ఎన్నికల్లో మాదిరిగా ఇక్కడ ఓటర్లకి డబ్బులు పంచడం లేదు. తమ పీఆర్ టీములకు లేదా సోకాల్డ్ స్ట్రాటజీ టీములకు డబ్బులు చెల్లిస్తున్నారట బిగ్ బాస్ హౌస్మేట్స్. బిగ్ బాస్ హౌస్లో ఉన్న శివాజీ, అమర్దీప్, అర్జున్ వంటి వారు బయట ఉన్న తమ తమ టీములకి డబ్బు ఎలా ఇస్తారని అనుమానం రావడం సహజమే. కానీ ముందు నుంచే అంతా సిద్ధం చేసుకున్న బిగ్ బాస్ టైటిల్ కంటెస్టెంట్స్ ఓట్ల కోసం ఏ ఆప్షన్ కూడా వదలట్లేదట. కాలేజీలు వంటి చోట్లకు వెళ్లి మాస్ ఓటింగ్ చేయిస్తున్నారట. ఇందుకు సహజంగానే డబ్బు ఖర్చవుతుంది కదా, దాన్ని శివాజీ, అమర్, అర్జున్ లాంటి వారు తమ జేబుల్లోంచి చెల్లిస్తున్నారట. ఇందులో నిజమెంతోగాని రైతు బిడ్డగా ఈ సీజన్లో హైలైట్ అయిన పల్లవి ప్రశాంత్ మాత్రం డబ్బులు చెల్లించి టీం మెయింటైన్ చేయడంలో వెనుకబడ్డాడని టాక్. అతను ఆర్థికంగా అంతగా పెట్టుబడి పెట్టే అవకాశం లేకపోవడంతో జెన్యూన్ ఓటింగ్నే నమ్ముకున్నాడట. కాకపోతే ప్రశాంత్కి ఆడియన్స్ వైపు నుంచి నిజంగానే సానుభూతి ఓటు బాగా పడుతోందట. చూడాలి మరి, నిజమైన రాజకీయ ఎన్నికలను తలపిస్తున్న బిగ్ బాస్ ఓటింగ్ ప్రక్రియ చివరకు ఎవరికి పట్టం గడుతుందో అది తెలియాలంటే ఆదివారం డిసెంబర్ 17 రాత్రి 7 గంటల వరకు ఎదురు చూడాల్సిందే.